స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. బాపట్ల కలెక్టరేట్లో జరిగిన అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన రహదారులపై గుంతలు పూడ్చే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రులు సూచించారు. గుత్తేదారులు నాణ్యత పాటించకపోతే ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. అమృతధార పథకం కింద ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు. సూర్యలంక, చీరాల బీచ్ అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం ఆయన అనేక లక్ష్యాలని నిర్దేశించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ లక్ష్యాలను సాధించే దిశలో ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా పనిచేయాలని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఈ బాపట్ల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 లో భాగంగా లక్ష్యాలని నిర్దేశించారు, అవి సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా అధికారులకి సూచించేయడం జరిగింది. సిస్టమ్ ఉండింది అక్కడ గతంలో ఆఫీసర్స్ సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. అది క్లెన్సింగ్ చేయడానికి టైం పడుతుంది. 7 నెలలు అయితే ఇంకా కాలేదంటే అది టైం పడుతుంది. కానీ అంత పొల్యూట్ అయిపోయినటువంటి వ్యవస్థ, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ కింద స్థాయిలో పొల్యూటెడ్ అయిపోయింది. కానీ క్లెన్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. తప్పకుండా మీకు బెటర్ అవుట్కమ్. పెద్ద ఎత్తున కొనుగోలు నాకు తెలిసి ఎప్పుడు చేయలేదు. చేసిన 24 గంటలు డబ్బులు వేయటం అనేది ఎక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా 1850 కోట్ల రూపాయలు, 1650 కోట్ల రూపాయల డబ్బులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి డబ్బులు కట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 1-2 చిన్న విషయాలకి తీసుకొచ్చి ఏదైనా ఇమీడియట్ గా ఉంటే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు.